మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదములకు పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదములకు పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదములకు పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఈ 2025వ సంవత్సరంలో మనల్ని ఎంతగా ఆశీర్వదించారో జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించుదాం, మోకరించి ఉండే మన మధ్యలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని ఆరాధించుదాము. ఆ క్రీస్తు భగవాన్ని స్తుతించుదాము. ప్రభువు ఈ 2025వ సంవత్సరాన్ని మనకి ఎంత ఆశీర్వాదకరంగా మార్చారో జ్ఞాపకం చేసుకుందాం. చివరి గడియలు ఈ 2025వ సంవత్సరానికి ఇక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఎంత భాగ్యవంతులము, ఎంత అదృష్టవంతులము. ప్రభువుతో మన యొక్క సమయాన్ని గడుపుతూ ఉన్నాము. ప్రభువుతో కలిసి ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాము. ఎంత గొప్ప వరము, ఎంత గొప్ప భాగ్యము మనందరికీ కూడా, ఎంత ఆశీర్వాదము. ఈ రాబోతున్నటువంటి నూతన సంవత్సరము 2026వ సంవత్సరాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభువుని అడుగుదాము, ఆరాధించుదాము. ప్రభువుని మహాపరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనసారా ఆరాధించి స్తుతించుదాము. ఈ 2025వ సంవత్సరంలో మనల్ని ఎంతగా ఆశీర్వదించి దీవించాడో దానికి గాను ప్రభువుని ఆరాధించుదాము, ఆ ప్రభువుని స్తుతించుదాము. తండ్రి దేవా, నీకే ఆరాధన తండ్రి. తండ్రి కుమార, నీకే స్తుతి. పరిశుద్ధాత్మ దేవ, మాతో ఎల్లప్పుడూ ఉండేవాడా, నీకే ఆరాధన అంటూ ప్రభువుని స్తుతించుదాము. రెండు చేతులను పైకి తెరిచి ఘనమైనటువంటి ప్రభు నామాన్ని స్తుతించి పొగడి పాడుదాము. యేసువా వందనము, యేసువా స్తోత్రము, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనము, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన.
స్తుతించుదాము, స్తుతించుదాము. నా వెనక అందరూ కూడా స్తుతించడానికి ప్రయత్నం చేయండి. తండ్రి, మమ్మలను సృజించిన దేవా నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. నీకు మహిమకరంగా మా జీవితాలను మార్చండి ప్రభు నీకే వందనము అంటూ ఆ ప్రభువుని మనసారా స్తుతించడానికి మనం అందరం కూడా ప్రయత్నించేద్దాం.
ప్రభువుని ఆరాధించుదాము, ప్రభువుని కనపరచుదాము. ఎందుకనగా మనల్ని దీవించాడు. గడిచిన కాలంలో అంటే దేవుడు మనల్ని ఎంతగా దీవించాడో, ఎంతగా ఆశీర్వదించాడో ఊహించండి. ప్రభువుకి స్తోత్రం చెప్పండి, ప్రభువుకి ఆరాధన చేయండి. ప్రభువుని ఈ చివరి రోజున, ఈ సంవత్సరపు 2025 చివరి రోజున ఘనంగా స్తుతించండి. ఇదిగో మన మధ్యలో ఉన్నటువంటి దివ్య సంప్రసాదనాథుడే కారణం. ప్రభువా నీకే స్తోత్రం ప్రభు అంటూ ఆ ప్రభువులకు వందనాలు తెలియజేద్దాం, స్తోత్రం తెలియజేద్దాం. అందరం పైకి లేచి నిలబడదాం. దివ్య సంప్రసాదనాన్ని ఘనంగా స్తుతిస్తూ ఆరాధించడానికి ప్రయత్నం చేస్తూ ఆరాధనగా పాడడానికి ప్రయత్నించి సత్ప్రసాద ప్రభువా నీకే స్తోత్రమయ్యా, సత్ప్రసాద ప్రభువా నీకే స్తోత్రమయ్యా. అందరూ చెప్తాం, సత్ప్రసాద ప్రభువా నీకే స్తోత్రమయ్యా, సత్ప్రసాద ప్రభువా నీకే స్తోత్రమయ్యా. Praise the Lord. Hallelujah. 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 ప్రభువు మనల్ని గడిచిన కాలం అంతా కూడా ఆశీర్వదించారు, దీవించారు. ప్రభువునకు స్తోత్రం చెబుదాం. 103వ భక్తి కీర్తనలో కీర్తనాకారుడు ఈ విధంగా స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాడు. నా వెనుక మీరు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నా ఆత్మ మా ప్రభువుని స్తుతింపు, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును స్తుతించుము, పవిత్ర నామమును పొగడి పాడుము అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నించేద్దాం. నా వెనక చెప్పండి, నా ఆత్మ ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. ప్రభువు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో ఉన్నాయి. ఈ 2025 సంవత్సరం మనకి ఎంతగా ఆశీర్వాదకరంగా మార్చాడో మనకు తెలుసు. మనము ఏ విధంగా దీవించబడ్డామో అనేక రోగాల నుండి అవ్వచ్చు, అనేకమైనటువంటి అప్పుల బాధల నుండి అవ్వచ్చు, అనేకమైనటువంటి ప్రమాదాల నుండి అవ్వచ్చు, దుష్ట శక్తుల నుండి అవ్వచ్చు. జ్ఞాపకం చేసుకోండి, ఇది సరి అయినటువంటి సమయం. ప్రభువుని కనుక మనము స్తుతించకపోతే, ఇక వాక్యం తెలియజేస్తుంది కదా, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, చెబుతున్నారు, ఎందుకు నీ శిష్యులు అలాగా నిన్ను స్తుతిస్తూ పొగుడుతున్నారు, వాళ్ళు ఊరుకుంటామని చెప్పు. వాళ్ళు ఎందుకు నిన్ను అలా పొగుడుతూ ఉన్నారు అంటే ప్రభు చెప్పిన మాట, వాళ్ళు కనుక స్తుతించకపోతే ఈ రాళ్ళు, ఈ రప్పలు, ఈ గోడలు స్తుతిస్తాయి. వాటికి అవకాశం ఇవ్వద్దు. దేవుడు మేలును మనకి చేశాడు, దేవుడు ఉపకారములు మనకి చేశాడు. ఒక క్షణము అందరూ కూడా కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రభు ముందున్న జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఈ 2025 సంవత్సరమును మనకి ఏ విధంగా ఆశీర్వాదకరంగా మార్చాడో జ్ఞాపకం చేసుకోండి. ఎంతగా దీవించాడో మనల్ని జ్ఞాపకం చేసుకోండి.
వాటన్నిటినీ కూడా తలంచుకుంటూ ప్రభువునకు వందనం చెప్పండి, ప్రభువునకు స్తోత్రం చెప్పండి. ప్రభువునకు వేలాది వందనములు స్తోత్రములు చెబుతూ స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరము కలిసి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నావరికి చెప్పండి, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, అతని ఉపకారములను వేణి మరువకుము. ఆయన నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ నిందనలు అన్నడు కిరీటమును నీకు వసగును. ఎంత మంచి మాట చూడండి. నీ జీవిత కాలం అంతయు ప్రభువు నిన్ను శుభములతో నింపును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసినటువంటి గొప్ప కార్యములను తలుస్తూ మరొకసారి అందరూ కలిసి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిద్దాము, స్తుతి స్తోత్రం చెల్లిద్దాము. మరొకసారి స్తోత్రం చెల్లిద్దాము, స్తుతి స్తోత్రం చెల్లిద్దాము. యేసునాథుని ప్రేమను కలసి స్తోత్రం చెల్లిద్దాము, స్తుతి స్తోత్రం చెల్లిద్దాము. ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యములను వేరిని మరువకుండా ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను నీ కుటుంబాన్ని ఈ సంవత్సరంలో చివరి గడియలో ఉన్నాం కదా, మరో గంటలో నూతన సంవత్సరంలో గడుపు పెడుతున్నాం. మర్చిపోవద్దు, ప్రభువుని మర్చిపోకుండా స్తోత్రం చెప్పడానికి ప్రయత్నించేయండి. ఇంకా నిన్ను నీ కుటుంబమును నీ బిడ్డలను ఎలా దీవించాడో జ్ఞాపకం చేసుకుని వందనం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రభువునకు స్తోత్రం చెప్పడానికి ప్రయత్నం చేయండి. దీవారాత్రములు తన కంటి పాప వలె మనల్ని కాచి కాపాడాడు కదా. ఎంతగా ఆయన మనల్ని దీవించాడో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువునకు వందనం తెలియచేయండి, ప్రభువునకు స్తోత్రం తెలియచేయండి. జ్ఞాపకం చేసుకోండి, ప్రభువు చేసిన మహా గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకోండి. Praise the Lord. Hallelujah. Hallelujah. చేసిన గొప్ప కార్యములకు గాను గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేయండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. స్తోత్ర గీతం పాడుకుంటూ ప్రభువునకు వందనం తెలియజేద్దాం. మీ అందరికీ ఒక పాట తెలుసుకుంటారు. నీవు చేసిన మేళ్లకు, నీవు చేసిన మేళ్లకు. అందరూ కలిసి పాడదాం, దేవుణ్ణి మహిమపరచుదాం. ఆయన చేసిన మేళ్ళన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని వందనం తెలియజేద్దాం. అందరూ కలిసి
అందరూ కలిసి మొట్టమొదటిగా ప్రభువునకు స్తోత్రం చెప్పండి. ఏ పాటి నీవు నన్ను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించావు, నన్ను ఎంతగానో దీవించావు ప్రభు, నీకు స్తోత్రం అంటూ ఆడవాళ్ళందరూ స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆడవాళ్ళు మాత్రం చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏంటి మీ మాటలు ఏంటి? ఏ పాటి కారణమని నీవు నన్ను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించావు, నన్ను ఎంతగానో దీవించావు. అందరం యేసయ్యా అని పాడదాం. నా వెనుక పాడడానికి ప్రయత్నం చేయండి అందరూ కలిసి, ముఖ్యంగా ఆడవాళ్ళందరూ. నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి పాడని నన్ను నేనంతగానో బలపరచను, క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరము తీర్చారు. నీకు స్తోత్రం ప్రభు అంటూ మగవాడు నాకు రిపీట్ చేయండి చూద్దాం. బలహీనుడనైన నన్ను చెప్పండి మగవాడు, నన్ను ఎంతగానో బలపరచారు, క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరము తీర్చారు. మగవాళ్ళు పాడతారు, మగవాళ్ళందరూ కలిసి పాడతారు. నన్నెంతగానో బలపరిచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావయ్యా. అందరూ మగవాళ్ళందరూ కలిసి నన్నెంతగానో బలపరిచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావయ్యా. ఇప్పుడు అందరూ కలిసి వందనం యేసయ్యా అని చెప్తారు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి దేవుడు కలిసికట్టుగా ఏమి చేశాడు లేదా? అందరూ కలిసి ఇప్పుడు వందనం యేసయ్యా, ఇంత నన్ను బలపరిచావు, ఇంతగా నన్ను లేవనెత్తావు, నీకు స్తోత్రం ప్రభు అని చెప్పారు. ఇప్పుడు అందరూ కలిసి వందనము ప్రభు అంటూ అందరూ కలిసి చెప్తారు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
అడుగుపెడదాం. ఒక శుభ్రమైనటువంటి ఖాళీ అయినటువంటి పాత్రలాగా నిన్ను నన్ను ప్రభువులకు సమర్పించుకుంటూ దీవెనలతో నింపమని ప్రభుని అడుగుదాం. అందరం కలిసి మోకరించుకుందాం. చివరిగా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి తరుణంలో ఏ పాప కళంకము లేకుండా మనల్ని మనం సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకుంటూ మన పాపలను ఒప్పుకుంటూ పవిత్రంగా నూతన సంవత్సరంలోనికి అడుగుతున్నాం. ఎన్నో పాపములు చేసి ప్రభువునకు దూరమైపోయి ఉంటాము. శారీరకమైనటువంటి తప్పిదములు చేసుంటారు. మన కంటితో ఎన్నో పాపములను చూసుంటాం. మన ఈ నోటితోని ఎన్నో పాపపు మాటలను పలుకుంటాం, అబద్ధములు చెప్పుకుంటాం. ఈ నూతన సంవత్సరంలోనికి అటువంటి పాపముతో ప్రవేశించవద్దు. ప్రభు దగ్గర ఉన్నాం కదా, మనసారా ఒప్పుకుంటూ నూతన సంవత్సరంలోనికి పవిత్రంగా అడుగు పెట్టదు. ఏ పాపము లేకుండా పవిత్రంగా నిష్కళంకముగా అడుగు పెడదాం. ఒక దీవెన పాత్రగా మనల్ని తయారు చేస్తాడు ప్రభు. నిన్ను నీవు పాపము నుండి ఖాళీ చేసుకో. చక్కటి అవకాశం. ప్రభు దగ్గర ఉన్నాం కాబట్టి చక్కటి అవకాశం. ఒప్పుకొని మన్నింపును వేడుకో. కీర్తనకారుడు అంటున్నాడు, 6వ కీర్తనలో, ప్రభు నీవు నా మీద కోపగించుకొనకు. నీవు కనుక నా మీద కోపగించుకుంటే ప్రభు నేను ఏ పాడు. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఈ చివరి రోజునైనా మనసు దీవెనలతో తరింపు చేస్తాడు. తన దీవెనలతో నిన్ను నింపుతాడు. క్షమించమని ప్రభుని వేడుకో, మన్నించమని ప్రభుని అడుగు. ఇర్మియా గ్రంథం 18:6వ వచనంలో, ప్రభుని చేతిలో నేను ఒక మట్టి పెళ్ళ లాంటి వాడను. ఇర్మియా అంటాడు, ప్రభు నీ ఇష్టం, నన్ను ఎలా మలుచుకోవాలనుకుంటున్నావో అలా మలుచుకో అని ఒక మట్టి పెళ్ళలాగా, ఒక మట్టి ముద్దలాగా ఇర్మియా దేవుని చేతిలో తన జీవితాన్ని పెడతాడు. సిద్ధమా? నిన్ను నీవు నీ కుటుంబాన్ని ప్రభుని చేతిలో పెట్టమని అడుగుతూ ఉన్నాడు. సిద్ధమా? ఆయన ఇష్టం. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఈ మట్టి ముద్దను ఒక అందమైనటువంటి మట్టి పాత్రగా, ఉపయోగకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, నీకు కావలసినటువంటి దీవెనలాగా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రభుని చేతిలో ఒదిగిపోవడానికి నువ్వు సిద్ధమైన ఒక మట్టి ముద్దలాగా ప్రభువును సమర్పించుకుంటే ప్రయత్నించి ప్రభువు చేయగలని నువ్వు నమ్ముతున్నావా? ఇదిగో ప్రభువు, నన్ను నేను ఒక మట్టి ముద్దలాగా నీకు సమర్పించుకుంటున్నాను. రాబోయే
రాబో సంవత్సరంలోనైనా నాకు ఉద్యోగం వచ్చేలాగా తయారు చేయగలవా? ప్రభు, ఇదిగో నన్ను నేను ఒక మట్టి ముద్దలాగా నీకు సమర్పించుకుంటున్నాను. ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలోనైనా నా కడుపును పండించగలవా? నా బిడ్డకి గర్భఫలాన్ని ఇవ్వగలవా? ఇదిగో ప్రభు, రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో నేను సమర్పించుకుంటున్నాను. ప్రభు, నాకు మంచి ఉద్యోగం ఇవ్వగలవా? ఇదిగో ప్రభు, రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో నన్ను నేను ఒక మట్టి ముద్దలాగా సమర్పించుకుంటున్నాను. నా అప్పుల బాధ నుండి నన్ను తప్పించగలవా? ప్రభు, నాకు చెప్పండి. ప్రభు, ఇదిగో నేను నీ చేతిలో ఉంచుకుంటున్నాను. ప్రభు, నేను నమ్ముతున్నాను తండ్రి, నువ్వు ఏమైనా చేయగలవాడు. సర్వశక్తిమంతుడవు తండ్రి, నీ బలము మీద నాకు నమ్మకం ఉంది తండ్రి. నీకు కావలసినటువంటి వరాన్ని ప్రభు నుండి కోరుకో. ఈ నూతన సంవత్సరంలో నీకు ఏం కావాలనుకుంటున్నావో ఒక కోరికను కోరుకో. ప్రభు చేయగలరు. చేయగలడు అని నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా నా వెనక పాడండి. ఏమైనా చేయగలను, కథ మొత్తం మార్చగలను, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. ప్రభు, ఈ రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో నీకు ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా స్వరం విప్పి ఏమైనా చేయగలవు తండ్రి, నీకు ఒక్కడికే సాధ్యము ప్రభు అంటూ అందరూ కూడా స్వరం విప్పుదామా? ఏమైనా చేయగలవు, స్వరం విప్పి చెప్తాం. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. అందరూ కలిసి యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్వరం విప్పి రెండు చేతులు పైకెత్తి యేసయ్యా,
మీ ప్రజలకు దివ్యాహారము ఇచ్చేది. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యాలమానమ ద్వారా మీ పాపల జ్ఞాపక చిత్రములను మా కోసం చింతగించింది. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించున్నట్లు, మా రక్షణ ప్రతిఫలములను మేము నిరంతరం మోచవి చూచున్నట్లు యుగములో జీవించు పాలన చేయ ప్రభువా మాకు అనుగ్రహించండి.